7 ఒక ఎన్నికలలో 11.9% ఓటర్లు తమ ఓటు వేయలేదు. ఈ ఎన్నికల పార్టీలో పార్టీ ఏకి పార్టీ బి కంటే 18% ఎక్కువ ఓట్లు లభిస్తాయి. పార్టీ ఏకి 23,600 ఓట్లు వస్తే ఓటింగ్ జాబితాలో మొత్తం ఓటర్ల సంఖ్యను కనుగొనండి. In an election, 11.19% voters did not cast their vote. In this election, Party A get 18% more votes than Party B. If Party A get 23,600 votes, find the total number of voters in the voting list. సో లాస్ట్ వీడియోలో మనం ఎలక్షన్ బేస్డ్ పైన నార్మల్ పర్సంటేజెస్లో వాల్యూస్ ఇస్తే ఎలా చేయాలో చేసాం. ఈ వీడియోలో సో మనకు ఫ్రాక్షన్స్ రూపంలో కానీ భిన్న రూపంలో కానీ సో పర్సంటేజ్ వాల్యూస్ ఇస్తే ఎలా చేయాలి. సో మ్యాక్సిమం ఇదే మోడల్లో క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది. సో జాగ్రత్తగా వినండి. సో మనల్ని క్వశ్చన్లో కనుక్కోమన్నది మొత్తం ఓటర్ల సంఖ్య కనుక్కోమన్నాడు. సో క్వశ్చన్లో ఏమి ఇచ్చారంటే సో ఒక ఎన్నికలలో 11.1% ఓటు వేయలేదు. సో మనకి 11.1% వాల్యూ ఎంత, 11.1/9% వాల్యూ ఎంత అంటే 1/9. సో మనకి మొత్తం ఓటర్ల సంఖ్య తెలియదు కాబట్టి నేను ఏమనుకుంటున్నా అంటే దాన్ని ఎక్స్ అనుకుంటున్నా. సో ఎక్స్లో 1/9వ వంతు అంటే 9 మంది ఓటింగ్ లిస్ట్లో ఉంటే ఒక వ్యక్తి అనేవాడు తన ఓటును ఉపయోగించుకోలేదు, అంటే ఓటు వేయలేదు. సో మిగతా వాళ్ళు ఎంతమంది ఉంటారు, సో 8 మెంబర్స్. సో ఎక్స్లో 8/9 మెంబర్స్ అనేటువంటి వాళ్ళు మొత్తం వాళ్ళ ఓటును వేశారు. సో మనం డైరెక్ట్గా దీన్నే కనుక్కున్నట్లయితే మనకు వచ్చే వాళ్ళు ఎలా ఉంటుంది అంటే సో మొత్తం ఎన్ని ఓట్లు వేశారో ఆ ఓట్ల సంఖ్య అనేది వస్తుంది. కానీ వేసిన వాటిలలో సో పార్టీ ఏ మరియు పార్టీ బి, సో పార్టీ ఏకి పార్టీ బికి మధ్య సో ఎంతవరకు తేడా ఓట్లు 18% అనేటువంటి తేడాతో ఏ అనే వ్యక్తి కానీ బి అనే వ్యక్తి ఎవరో ఒకరు గెలిచారు. సో మన క్వశ్చన్ ప్రకారం ఏంటంటే ఏ అనే వ్యక్తి బి కంటే 18% ఓట్ల తేడాతో గెలవడం జరిగింది. సో మనకి ఏం చేశాడు, సో మనకి ఏకి ఎన్ని ఓట్లు వచ్చాయో ఆ వాల్యూ ఇచ్చాడు. సో మనకు పర్సెంటేజ్ రూపంలో తెలియదు కాబట్టి మనం ఏం చేద్దామంటే ఇప్పుడు సో నేను ఏకి 50% ఓట్లు వచ్చాయనుకుంటున్నాను, బీకి కూడా 50% ఓట్లు వచ్చాయనుకున్నాను. సో ఇప్పుడు ఈ కండిషన్లో ఏ గెలవలేదు మరియు బి కూడా ఎవరు గెలవలేదు. సో కానీ మనకి ఏం చేశాడు, సో క్వశ్చన్లో ఏ అనే వ్యక్తి గెలిచడం అని చెప్పేసి ఇచ్చాడు. సో ఎంత పర్సెంటేజ్ తేడాతో 18. సో నేను 18ని ఏం రాస్తున్నా అంటే 9 + 9 రాయొచ్చా. సో అయితే నేను +9 గెలిచాడు కాబట్టి ఇతనికి యాడ్ చేస్తున్నాను, ఓడిపోయాడు కాబట్టి మైనస్ చేస్తున్నాను. సో మనకి ఏమవుతుంది, సో ఇతనికి 59% ఓటర్స్ వస్తే ఇతనికి 41% మాత్రమే ఓట్స్ అనేవి లభించాయి. సో తేడా ఎంత ఉంది మనకి ఇప్పుడు 18%. సో మన క్వశ్చన్లో ఏమి వచ్చాడో సో మనకు కూడా సేమ్ అదే పర్సెంటేజ్ వచ్చింది. సో మనకు ఏ అనే వ్యక్తికి ఎన్ని ఓట్లు వచ్చాయి, ఇప్పుడు 59% ఓట్లు అనేవి రావడం జరిగింది. సో ఎంత 59%. సో మనకు 59%, సో మనకు 59% వాళ్ళు ఇచ్చాడు ఎంత 23,600. సో మన సో మొత్తం క్యాస్ట్ అయిన ఓట్లలో తనకి ఎంత వచ్చాయి అనే వ్యక్తికి 59% ఓట్లు వచ్చాయి. 59 అంటే 59/100. సో దీని వాల్యూ ఎంత అంటే 23,600. సో మనకేం కనుక్కోమన్నాడు, సో డైరెక్ట్గా ఎక్స్ వాల్యూ కనుక్కోమన్నాడు. సో డైరెక్ట్ ఎక్స్ వాల్యూ చేసినట్లయితే సో 59 1s 59 4s అంటే 400. సో మనకేమవుతుంది 8 1s 8 50s. సో 900 × 50 మనకు మొత్తం ఎన్ని ఓట్లు అవుతున్నాయి. సో మొత్తం ఓట్ల సంఖ్య ఎంత అవుతుందంటే 900 × 50. సో ఎంత అవుతుంది 45,000 అనేటువంటివి. సో మొత్తం ఓట్ల సంఖ్య ఎంత అంటే 45,000. సో మనకి 45,000 అనేది మనకు ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ మనం పార్టీ ఏకి 15%, 41% అనేది సో మనం 50% ఊహించుకోవడం చేసాము. సో డైరెక్ట్గా ప్రాబ్లం ప్రకారం చేసినట్లయితే ఎలా చేస్తారో చూద్దాం. సో సెకండ్ మెథడ్లో ఎలా అంటే సో మనకి ఏ మైనస్ బి అంటే ఏకి బికి మధ్య ఓటర్ల పర్సంటేజ్ ఎంత తేడా ఉంటుంది, 18% తేడా ఉంది. సో అంటే ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తి కంటే 18% ఓట్లతో గెలిచాడు. సో మనకు ఇద్దరి కలిపితే ఓట్లు ఎన్ని ఉండాలి, 100% ఉండాలి. సో మనకి డైరెక్ట్ క్యాన్సిల్ చేయండి. సో ఏమవుతుంది 2a = 118. సో ఏ ఎన్ని వస్తాయి, సో 118/2 అంటే 59. సో ఏ 59 అంటే బి ఎంత అవుతాడు 41% అవుతాడు. సో డైరెక్ట్ ఇలా కూడా మనం పర్సంటేజ్ని కనుక్కోవచ్చు. సో మనకు ఏ బి పర్సంటేజ్ని ఇదే మెథడ్లో కాకుండా మరొక మెథడ్లో కూడా కనుక్కోవచ్చు. అదేలా అంటే థర్డ్ మెథడ్. సో మనకు మొత్తం
క్యాస్టింగ్ ఓట్స్ అంటే మొత్తం ఓట్ల సంఖ్య మనకు 100% అనుకున్నట్లయితే సో 18% తేడా ఉంది. సో మనకి ఏం చేయాలంటే ఫస్ట్ 18% తీసేయండి. సో 18% పోతే మనకు ఎంత ఉంటుంది, 82 ఉంటుంది. సో మనకి 82ని ఏం చేయాలి, సో 2 భాగాలు చేయండి. సో 2 భాగాలు చేస్తే ఏమవుతుంది, 41 అవుతుంది. సో ఇదే వై మనం 100 ఎంత చేసినాము. సో ఇక్కడ ఏంటంటే ఏకి సమానంగా ఉంది మరియు బీకి కూడా సమానంగా ఉన్నాయి. సో మనకు కావాల్సింది ఏంటంటే ఇద్దరి మీద తేడా అనేది 18% ఉండాలి. సో ఈ మనకి 18 అనేది ఏ వ్యక్తి గెలిచాడు కాబట్టి ఏకి యాడ్ చేయండి. సో ఎంత అవుతుంది, సో ఇది 59 అవుతుంది. సో ఇది 41% అవుతుంది. సో ఏకి ఎన్ని ఓట్ల శాతం వచ్చిందంటే 59% మరియు బీకి 41% అయ్యేటువంటి ఓట్లు అనేవి వచ్చాయి. సో ఇలా కూడా చేయొచ్చు. ఒక ఎన్నికలలో 20% ఓటర్లు ఓటు వేయలేదు. సో 12.1% ఓట్లు చెల్లవని ప్రకటించారు మరియు విజేత చెల్లుబాటు అయ్యే ఓట్లలో 60% పొంది 5,600 ఓట్ల తేడాతో గెలిచాడు. సో ఓటింగ్ జాబితాలో ఓటర్ల సంఖ్య ఎంత? ఇన్ అన్ ఎలక్షన్ 20% ఓటర్స్ డిడ్ నాట్ ఓట్, 12.12% votes were declared invalid and winner gets 60% of the valid votes and 1/5600 votes. Number of voters in voting list is. సో మనకి ఈ క్వశ్చన్లో ఏం కనుక్కోమన్నాడు అంటే ఇందులో కూడా సో మొత్తం కనుక్కోమన్నాడు. అంటే మనకు టోటల్ ఏమనుకుంటాం మనం ఎప్పుడు కూడా ఎక్స్ అనే అనుకుంటున్నాం. సో మనకి ఇందులో వచ్చిన పర్సంటేజ్ వాల్యూస్ ఏంటి, సో 20% ఒకటి మరియు 12.12% ఒకటి. సో మనకు 20% వాల్యూ ఎంత అవుతుంది, మనకు 1/5. సో 12.1 అంటే 1/8. సో ఇప్పుడు చూడండి, నేను ఏమనుకుంటున్నా, మొత్తం ఓటర్ల సంఖ్య అనేది ఎక్స్ అనుకుంటున్నా. సో ఎక్స్ ఓటర్ల సంఖ్యలో సో 20% ఓటర్లు ఓటు వేయలేదు. సో 20% అంటే ఎంత, 1/5. అంటే అవుట్ ఆఫ్ 5 మంది కనుక ఉన్నట్లయితే అందులో ఒక వ్యక్తి ఓటు వేయలేదు. అంటే ఎంతమంది ఓటు వేసినట్టు, ఈ మొత్తం ఓటర్లలో సో ఓటు వేసిన వారి సంఖ్య ఎంత అంటే 4/5. సో మొత్తం ఓట్లలో 4/5 వంతు వ్యక్తులు ఓటును వినియోగించుకున్నారు. సో ఇది మొత్తం ఓట్లు వేసిన వారి సంఖ్య మనకి ఇక్కడికి కంప్లీట్ అవుతుంది. ఇంకా ఏమి ఇచ్చాడు, సో 12.5% ఓట్లు చెల్లవని ప్రకటించారు. సో ఇంతమంది మనకి ఓటు వేశారు, కానీ ఓటు వేసిన వాళ్ళు అందరి ఓట్లు కూడా చెల్లలేదు, కొన్ని క్యాన్సిల్ అయిపోయినాయి. ఎంత పర్సెంటేజ్ పోయింది, 12.5% పోయినాయి. అంటే అవుట్ ఆఫ్ 8, సో 8 ఓట్స్ కనుక అక్కడ కౌంట్ చేసినట్లయితే అందులో ఒక ఓటు అనేది చెల్లలేదు. సో మిగతా ఎన్ని చెల్లుతున్నాయి, సో 7/8. సో మన నెక్స్ట్ కండిషన్ ఏంటంటే, సో విజేత చెల్లుబాటు అయ్యే ఓట్లలో సో ఇక్కడికి అన్నీ వేసిన ఓట్లన్నీ కూడా చెల్లుబాటు అయినాయి. సో ఇందులో 60% పొందిన వ్యక్తి గెలుపొందాడు. ఎంత తేడాతోటి, 5600 ఓట్ల మెజారిటీతో గెలిచాడు. సో మనం మొత్తం కనుక 100% అనుకున్నట్లయితే సో ఒక వ్యక్తికి 60% వచ్చింది. అంటే ఓడిపోయిన వ్యక్తికి ఎంత రావాలి, 40% రావాలి. సో మనకు మెజారిటీ అంటే ఏమవుతుంది, సో మనకి మెజారిటీ 20% అవుతుంది. సో 20% వాల్యూ ఎంత మనకి, 1/5. సో ఈ 1/5ని ఏం చేయాలి అంటే, సో ఇందులో రాయాలి. సో మొత్తం ఇక్కడ వరకు ఓట్ల సంఖ్య వేసిన వ్యాలిడ్ ఓట్లను కౌంట్ చేసిన ఓట్లయితే అందులో 1/5 వంతుతోటి సో ఏ అనే వ్యక్తి గెలిచాడు. మొత్తం ఓట్ల సంఖ్య ఎంత, 5600 ఓట్స్తో గెలిచాడు. మనకు కావాల్సింది ఏంటి, ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. సో డైరెక్ట్గా వీటిని క్యాన్సిల్ చేసినట్లయితే మనకు డైరెక్ట్గా ఎక్స్ వాల్యూ వచ్చేస్తుంది. ఇప్పుడు క్యాన్సిల్ చేయండి. సో క్యాన్సిల్ చేసిన మనకి ఏమొస్తుంది, సో 7 4 28, 28 into 2, 25600. సో 5 5 25 ఉంది, 200. సో మనకి ఏమవుతుంది, 200 into 200 అవుతుంది. సో ఎంత అవుతుంది మనకి, 40,000 వస్తుంది మనకి. సో మొత్తం ఓటర్ సంఖ్య ఎంత అంటే మనకి 40,000. సో మనకి ఇది ఆన్సర్ అవుతుంది. సో మనం ఇదే క్వశ్చన్ని సెకండ్ మెథడ్లో ఎలా చేద్దాం, పర్సంటేజ్ కాన్సెప్ట్లో ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. సో మనం ఏమనుకుంటున్నా అంటే, మొత్తం ఓటర్ల లిస్ట్ సంఖ్య ఎంత అంటే 100% అనుకుంటున్నా. సో ఏమవుతుంది, మనకు లిస్ట్లో ఉన్న ఓటర్ల సంఖ్య మొత్తం కూడా 100% అవుతుంది. సో ఇందులో ఏంటంటే, సో 20% ఓటు వేయలేదు. అంటే ఎంతమంది వేశారు, 80% మెంబర్స్ సో మనకు వాళ్ళ ఓటును అనేది వినియోగించుకున్నారు. సో వినియోగించుకున్న తర్వాత ఇందులో ఎంత, 12.5%. అంటే మనకు 12.5% ఎంత, 1/8. సో అవుట్ ఆఫ్ 8లో సో ఒక పార్ట్ అనేవాడు ఓట్లు చెల్లలేదు. అంటే ఇందులో ఎంత పోతుంది, సో -1/8 పోతుంది. -1/8 ఎంత పోతుంది అంటే 10 పోతుంది. మిగతా ఎంత, 1/8 into 1/8 అంటే 8 10s 10 మైనస్ అవుతుంది. ఎంత అవుతుంది ఇప్పుడు, 70 ఉంటుంది. సో ఈ 70%లో
మనకు 70% వచ్చారు. సో గెలిచిన అభ్యర్థికి వచ్చిన ఓట్ల సంఖ్య పర్సెంటేజ్ ఎంత అంటే 60%. సో మనకు 60% ఆఫ్ 70లో ఎంత అవుతుంది? సో 2 జీరోలు పోతే సో ఇది మనకు 42% అవుతుంది. సో మనకు గెలిచిన అభ్యర్థికి 42% వచ్చింది. సో ఓడిపోయిన అభ్యర్థికి ఎంత రావాలి? 70 వరకు. సో 70 - 42 అంటే 28. సో ఓడిపోయిన అభ్యర్థికి సో వచ్చినటువంటి ఓట్ల సంఖ్య 28%, గెలిచిన అభ్యర్థికి వచ్చినటువంటి ఓట్ల సంఖ్య 42%. సో మనకి ఏమి ఇచ్చారంటే సో వీళ్ళ యొక్క మెజారిటీ ఎవరో ఏ అనే వ్యక్తికి ఇచ్చిన మెజారిటీ ఇచ్చాడు. సో ఎంత డిఫరెన్స్ ఎంత అవుతుంది? మనకు 14% అవుతుంది. సో మనకి 14% ఇవ్వాలి. ఎంత అన్నాడు? 5600. సో మనకు కావాల్సిందంత 100%. సో మనకు 100% ఎంత అవుతుంది? సో 14 1s 14 400. సో 400 × 100 ఎంత అవుతుంది? 40,000 అవుతుంది. సో డైరెక్ట్గా మనకి ఆన్సర్ 40,000 వస్తుంది. సో ఈ మెథడ్లో కూడా మనకి ఆన్సర్ చేయొచ్చు. 9. ఇద్దరు అభ్యర్థుల మధ్య జరిగిన ఎన్నికలలో 13.33% ఓటర్లు ఓటింగ్లో పాల్గొనలేదు. సో 16.66% ఓట్లు చెల్లవని ప్రకటించారు. మరియు విజేతకు 56.25% చెల్లుబాటు అయ్యే ఓట్లు లభించాయి. మరియు 5,440 ఓట్ల తేడాతో గెలిచాడు. ఓటింగ్ జాబితాలో మొత్తం ఓట్ల సంఖ్యను కనుగొనండి. In an election between two candidates, 13.33% voters did not participate in voting. 16.66% votes were declared invalid, and the winner got 56.25% of the valid voters and won by 5460 votes. Find total number of votes in the voting list. So one of the most important question. So maximum question అనేది సో మెయిన్స్ లెవెల్లో ఇటువంటి క్వశ్చన్స్ ఈ ఫ్రాక్షన్స్ బేస్లో ఎక్కువ కనిపించడానికి ఇటువంటి క్వశ్చన్స్ని ఇస్తూ ఉంటాడు. సో వీటిని సింపుల్గా సాల్వ్ చేయడం ఎలా అనేది ఇప్పుడు చూద్దాం. సో వీటిని సాల్వ్ చేయాలంటే మనకు ఇచ్చినటువంటి ఫ్రాక్షన్స్ యొక్క వాల్యూస్ అనేవి మనకు భిన్నలలో ఎంత ఉంటాయో తెలుసుకోవాలి. సో మన క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు? సో ఇచ్చిన ఫ్రాక్షన్స్ ఏంటి అంటే 13.33% ఒకటి, మరియు 16.66%. సో మనకి 13.33 వాళ్ళు డైరెక్ట్గా తెలియదు కాబట్టి సో నేను ఎలా రాస్తున్నాను అంటే సో 10% ప్లస్ 3.33%గా నేను దీన్ని ఈ వాల్యూని రాస్తున్నాను. సో మనకి 10% వాల్యూ ఎంత? 1/10 ప్లస్ 3.33% అంటే 1/30. సో ఎల్సిఎం చేయండి, ఎంత అవుతుంది? 30 అవుతుంది. సో 30 అంటే ఇక్కడ 3 + 1 అంటే 4/30. 4/30 అంటే సో 2 2s 2 15s. సో ఎంత అవుతుంది? ఇది 2/15. సో మనకు ఈ 13.33% యొక్క వాల్యూ ఎంత అంటే 2/15 అవుతుంది. సో ఫ్రాక్షన్స్ బేస్లో. సో మనకి 16.66% వాల్యూ కూడా తెలియదు. సో దీని రాస్తున్నా అంటే 10% ప్లస్ 6.66%. సో 10% అంటే 1/10 అవుతుంది, ప్లస్ 6.66 అంటే 1/15 అవుతుంది. సో ఎల్సిఎం ఎంత అవుతుంది? ఇది 30 వస్తుంది. సో 30 వస్తే ఇందులో 3 ఉంటుంది, 2 ఉంటుంది. సో 5/30. 5/30 అంటే మనకి ఎంత అవుతుంది? సో 1/6 అవుతుంది. సో 16.66% యొక్క వాల్యూ ఎంత అంటే 1/6. సో మనకి మొత్తం ఓటింగ్ లిస్ట్లో ఎంతమంది ఓటర్లు తెలియదు కాబట్టి నేను ఏమనుకుంటున్నా అంటే సో దీని ఏమన్నా ఎక్స్ అనుకుంటున్నా. సో ఎక్స్లో మనకు 13.33% మెంబర్స్ అనేవాళ్ళు ఓటింగ్లో పాల్గొనలేదు. అంటే మొత్తం 15 మందికి సో 2 అనేవాళ్ళు సో ఓటు వేయడానికి రాలేదు. అంటే వచ్చిన వాళ్ళు ఎంతమంది అంటే 15 - 2 ఎంత అవుతుంది? 13. సో 13/15 అవుతుంది. సో ఇక్కడ వరకు ఏమవుతుంది? సో ఓటింగ్ వేయడానికి వచ్చిన వాళ్ళ సంఖ్య ఎంత అంటే ఎక్స్లో 13/15వ వంతు. నెక్స్ట్ సో వీళ్ళంతా వచ్చి ఓటేశారు. సో ఓటు వేసిన తర్వాత ఏం జరిగిందంటే సో కౌంట్ చేసేటప్పుడు ఈ 16.66% ఓట్ల సంఖ్య అనేది మనకు చెల్లుబాటు కాలేదు. అంటే మొత్తం 6 ఓట్లలో ఒక ఓటు అనేది చెల్లుబాటు కాలేదు. సో ఎన్ని ఓట్లు చెల్లుబాటు అయినట్టు? సో ఒకటి పోతే 5/6 అనేటువంటి ఓట్లు చెల్లుబాటు అయినట్టు. సో ఇక్కడ వరకు అన్ని వ్యాలిడ్ ఓట్స్ వచ్చాయి. సో మనకు ఇక్కడ వరకు మొత్తం ఓట్ల సంఖ్య అనేది కౌంట్ అయిన ఓట్ల సంఖ్య వచ్చింది. సో ఈ పార్ట్ నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎలక్షన్లో ఎవరు గెలిచారు అనేది, ఎంత పర్సెంటేజ్ గెలిచారు అనేది ఇక్కడ నుంచి తెలుస్తుంది. సో మన క్వశ్చన్లో ఏమి ఇచ్చాడంటే సో మనకి ఇందులో నుంచి సో గెలిచిన అభ్యర్థికి వచ్చిన ఓట్ల సంఖ్య ఎంత అంటే 56.25%. సో మనకు డైరెక్ట్ దీన్ని చేయాలి కాబట్టి భిన్న రూపంలోకి మార్చుకుందాం. సో దీన్ని మార్చుకోవాలి అంటే 50% ప్లస్ 6.25%. మనకు 50% ఎంత వాల్యూ ఎంత? 1/2.
సో 6.25 అంటే 1/16. సో ఎల్సిఎం చేయండి, ఎంత వస్తుంది? 16 వస్తుంది. సో 2 8 1 అంటే 9/16. సో దీని మీనింగ్ ఏంటంటే అవుట్ ఆఫ్ 16 ఓట్లలో 9 ఓట్లు అనేవి గెలిచిన అభ్యర్థికి వచ్చాయి. అంటే 56.25% వాల్యూ భిన్న రూపంలో ఎంత అంటే 9/16. సో ఇది 9/16 అనేటువంటి వాల్యూ సో విన్నర్కి వచ్చినాయి. విన్నర్కి ఎంత వస్తుంది? 9/16. సో మనకు లాస్, సో అంటే ఓడిపోయిన వాడికి ఎంత వస్తుంది? అవుట్ ఆఫ్ 16లో 9 ఇతనికి పోతే 7/16 అనేటువంటి ఓట్స్ లాస్ అయిన వాళ్ళకి వస్తుంది. సో మనకి ఏమి ఇచ్చాడు? మెజారిటీ ఇచ్చాడు. సో 9/16కి 7 తేడా ఎంత? 2/16. సో మనకి మొత్తం వాల్యూస్లో 2/16 అనేటువంటిది వాల్యూ మనకి ఎంత ఇచ్చాడు అంటే 5460 వాల్యూ ఇచ్చాడు. సో దీన్ని ఇప్పుడు క్యాన్సిల్ చేయండి. సో 5 2 10 అయితే ఒక 0 క్యాన్సిల్ అవుతుంది. సో 13 1 13 4 52, 13 2 26. సో మనకి ఏమవుతుంది ఇప్పుడు? సో 15 × 6 90. సో 15 × 6 6 × 16 × 42 మనకు మొత్తం కౌంట్ చేసినట్లయితే మనకి 60,480 వస్తుంది. సో మనకి ఇది ఆన్సర్ అవుతుంది. ఒక ఎన్నికలో ఇద్దరు అభ్యర్థుల పోటీలో 15% ఓటర్లు ఓటు వేయలేదు. సో 3,900 ఓట్లు చెల్లవని ప్రకటించారు. మరియు విజేత చెల్లుబాటు అయ్యే ఓట్లలో 50% పొంది మరియు 1120 ఓట్ల తేడాతో గెలుస్తాడు. అయినా ఓటింగ్ జాబితాలో ఓటర్ల సంఖ్యను కనుగొనండి. సో ఇన్ ఎలక్షన్ two candidates 15% voters did not vote. 3900 votes declared invalid and the winner gets 57% of the valid votes and wins by 1120 votes. Find the number of voters in voting list. సో మనకి క్వశ్చన్లో డిఫరెంట్గా ఏమి ఇచ్చాడు అంటే, సో ఇప్పటి వరకు ఇచ్చినటువంటి ఓట్ల సంఖ్యలో చెల్లని ఓట్ల సంఖ్య అనేది మనకు పర్సంటేజ్ రూపంలో ఇచ్చాడు. కానీ ఇప్పుడు నెంబర్ బేస్డ్ అంటే 3900 ఓట్లు చెల్లవని ప్రకటించాడు. సో ఇటువంటి నెంబర్స్ వచ్చినప్పుడు ఎలా చేయాలనేది ఇప్పుడు చూద్దాం. సో మన క్వశ్చన్లో వచ్చినటువంటి ఫ్రాక్షన్ వాల్యూ ఏంటంటే 15%. సో మనకు 15% వాల్యూ ఎంత అవుతుంది అంటే 3/20 అవుతుంది. సో మనకు మొత్తం ఓట్ల సంఖ్య తెలియదు కాబట్టి నేను ఏమనుకుంటున్నా అంటే మొత్తం ఓట్ల సంఖ్యని ఎక్స్ అనుకుంటున్నా. సో ఎక్స్లో సో 15% ఓటర్లు ఓటు వేయలేదు. అంటే 20 మంది కనుక ఓటు వేయడానికి వచ్చినట్లయితే అందులో 3 ఓటు వేయలేదు. సో అంటే మొత్తం ఎంతమంది ఓటు వేసినట్టు? 20 భాగాల్లో 3 పోతే సో మిగిలిన వాల్యూ ఎంత? 17/20. సో వీళ్ళంతా కూడా ఓటు వేసిన వారు. సో ఎక్స్ భాగాలలో మొత్తం ఓట్లలో 17/20 వంతు మంది ఓట్లు అనేవాడు వేశారు. వేసిన తర్వాత సో ఇంతకుముందు మనకి క్వశ్చన్లో పర్సంటేజ్ రూపంలో చెల్లవని ఇచ్చాడు. కానీ ఇందులో ఏం చేశాడు? సో నెంబర్ బేస్డ్ ఇచ్చాడు. సో 3,900 ఓట్లు చెల్లవని చెప్పాడు. అంటే ఈ మొత్తం ఓట్ల వేసిన సంఖ్య అయితే సో ఇందులో నుంచి చెల్లని ఓట్ల సంఖ్య ఎంత అంటే 3900. సో మనకు మొత్తం ఓటు వేసిన సంఖ్య మొత్తం ఇక్కడికి వస్తుంది. అందులో నుంచి మనం సో వ్యాలిడ్ కానటువంటి ఓట్స్ తీసేసాం. సో మొత్తం ఈ ఓట్ల నుంచి సో గెలిచిన అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చాయి అంటే 57% ఓటు వచ్చాయి. సో గెలిచిన అభ్యర్థికి 57% వచ్చాయి అంటే ఓడిపోయిన అభ్యర్థికి ఎంత వస్తున్నాయి? 43% వస్తాయి. సో ఇది మన తేడా ఎంత? 14%. సో డైరెక్ట్ మనం రాసుకోవచ్చు ఇక్కడ. ఇందులో 14% వాల్యూ అనేది మనకు డైరెక్ట్గా ఇచ్చాడు అన్నట్టు. సో దీని వాల్యూ ఎంత? 1120. సో డైరెక్ట్ క్యాన్సిల్ చేయండి ఇప్పుడు. సో మనం డైరెక్ట్ క్యాన్సిల్ చేయండి. సో 14 1 14 8 1112 0. సో 100 × 80 1000. సో మనకి ఏమవుతుందంటే ఎక్స్ ఇంటూ 17/20 ఈక్వల్స్ టు సో ఏమవుతుంది? 8000 ప్లస్ 3900. దీనికి డైరెక్ట్గా క్యాన్సిల్ చేయండి. సో ఎంత అవుతుంది? సో 8 + 3. సో 8000 ప్లస్ 3900. సో 11900 ఇంటూ 20 డివైడెడ్ బై మనకి ఏమవుతుంది? 17 అవుతుంది. సో 17 1 17 9 17 7 సో 700. సో మనకి ఎక్స్ వాల్యూ ఎంత అవుతుందంటే సో డైరెక్ట్గా మనకి 700 × 20 సో 14,000 సో మనకు ఎక్స్ వాల్యూ అవుతుంది. సో మొత్తం ఓటర్ లిస్ట్ ఎంత అంటే 14,000. సో ఈ విధంగా మనం ఆన్సర్ చేయాలి. ఒక ఎన్నికలో పి మరియు క్యూ అనే ఇద్దరు అభ్యర్థులు ఉన్నారు. 40% మంది ఓటర్లు పీకి ఓటు వేస్తామని, మిగిలిన వారు క్యూకి ఓటు వేస్తామని వాగ్దానం చేశారు. ఎన్నికల రోజున 15% మంది ఓటర్లు పీకి ఓటు వేస్తామని వెళ్ళి
పీకి ఓటు వేయడానికి బదులుగా క్యూకి వేశారు. సో 20% ఓటర్లు క్యూకి బదులుగా పీకి వేశారు. సో 300 ఓట్ల తేడాతో పీ ఓడిపోయినా అప్పుడు మొత్తం ఓట్ల సంఖ్య ఎంత? సో మనకి మోస్ట్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. సో ఇందులో ఏంటంటే సో పీ అనే వ్యక్తి ఒక ఎలక్షన్లో పీ మరియు క్యూ. సో పీ అనే వ్యక్తి ఎలక్షన్లో ఉన్నాడు, క్యూ అనే వ్యక్తి కూడా పోటీలో ఉన్నాడు. సో ఇందులో ఏంటంటే సో వీళ్ళు కనుక ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే సో ఆ ప్రాంతంలో ఉన్న వ్యక్తులందరూ కలిసి అందులో వ్యక్తులందరిలో 40% మంది పీకి ఓటు వేస్తామని సో 40% పీకి ఓటు వేయడానికి ఒప్పుకున్నారు. సో మిగిలిన వాళ్ళు ఎంతమంది 60%. సో ఈ 60% మెంబర్స్ ఎవరికి వేస్తామనుకున్నారు? క్యూకి వేద్దామనుకున్నారు. కానీ రివర్స్లో ఎలక్షన్ రోజు వచ్చిన రోజు ఏమైందంటే సో పీకి వేయాల్సినటువంటి వ్యక్తులలో 15% మంది పీకి వెళ్ళడానికి పోయి క్యూకి వేశారు. సో క్యూకి వేయాల్సినటువంటి కొంతమంది వ్యక్తులలో సో 20% మంది పీకి ఓటేశారు. సో వాళ్ళ వాగ్దానం మర్చిపోయి ఏం చేశారంటే రివర్స్లో ఓటేశారు. సో అటువంటి క్వశ్చన్స్ని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. సో నేను ఇతనికి పీకి 40%, క్యూకి 60% ఓట్స్ వచ్చాయి. సో దీన్ని క్యాన్సిల్ చేయండి. పర్సెంటేజ్ క్యాన్సిల్ అవుతుంది. సో 22 23. సో ఓట్ల యొక్క నిష్పత్తి ఎంత అంటే 2:3. సో నేను ఏమనుకుంటున్నా అంటే సో దీనికి 15% 20% తీసేయాలి కాబట్టి సో నెంబర్స్ని బిగ్ చేసుకుంటున్నాను. ఏమంటానంటే సో 2ని నేను 200గా రాసుకుంటున్నా. సో ఈ 3ని 300గా రాసుకుంటున్నా. సో 20 క్యాన్సిల్ అయినా ఈ రేషియో అనేది సేమ్ ఉంటుంది. సో మనకి ఎలక్షన్ డేట్ వచ్చింది. సో ఎలక్షన్ రోజు సో పీకి వేసినటువంటి 15%. సో పీకి వేసినటువంటి వ్యక్తులలో సో -15% మంది ఎవరికి వేశారు? పీకి బదులు క్యూకి వేశారు. సో మనకు మొత్తం అక్కడ 200 ఉన్నారు అనుకుంటే అందులో 15% ఎంత అవుతుంది మనకి? సో 30 అవుతుంది. సో ఇందులో నుంచి 30 మెంబర్సు ఇతను వేయకుండా ఎవరికి వేశారు? ఇతనికి వేశారు. అంటే ఇటు తగ్గించిన 30 మెంబర్స్ని ఎవరికి వేశారు? క్యూకి వేశారు. నెక్స్ట్ సో క్యూకి వేసినటువంటి 25 మెంబర్స్ 25%. సో ఇతనికి 25% మైనస్ చేయాలి. సో మనకు 300లో 25% ఎంత అవుతుంది? 75 అవుతుంది. సో -75. సో వీళ్ళు ఎవరికి వేశారంటే ఏ పీకి వేశాడు అంటే +75. సో మొత్తం ఇతనికి ఎన్ని ఓట్లు వచ్చాయి? ఇతనికి ఎన్ని ఓట్లు వచ్చాయి? సో మొత్తం ఇతనికి సో 75 - 45 + 200 ఎంత అంటే 245 ఓట్స్ అనేవి సో పీ అనే వ్యక్తికి వచ్చాయి. సో క్యూ అనే వ్యక్తికి సో 75 అంటే -45 పోతే సో 300 - 45 255. సో 255 ఓట్స్ అనేవి ఎవరికి వచ్చాయి అంటే క్యూకి వచ్చాయి. సో ఏ అనే వ్యక్తికి 245, క్యూ అనే వ్యక్తికి 255. సో విరుద్ధమైన ఎన్ని ఓట్ల తేడా ఉంది? ఇద్దరికి 10 ఓట్ల తేడా ఉంది. సో యాక్చువల్గా తేడా ఇంతేనా? కాదు, ఎందుకంటే ఈ నెంబర్స్ నేను ఊహించుకున్నాను కాబట్టి సో దాని ప్రకారం ఇవ్వాల్సి వచ్చాయి. సో మనకు తేడా ఎంత ఇచ్చాడు? పీ అనే వ్యక్తి 300 ఓట్ల మెజారిటీతో ఓడిపోయాడు. మనకి 10 పార్ట్స్ వాల్యూ ఎంత? 300 అని ఇచ్చాడు క్వశ్చన్లో. సో మనకు మొత్తం ఓట్ల సంఖ్య ఎంత అనుకున్నాను నేను? సో మొత్తం 200, 300 అనుకున్నా. మొత్తం ఎంత? 500 మెంబర్స్. అంటే ఆ ప్రాంతంలో ఎంతమంది ఉన్నారు? 500 మెంబర్స్ ఉన్నారు. సో ఈ 500 వాల్యూ ఎంత అవుతుంది? సో 10 1s 10 30s. సో 30 × 500 ఎంత అవుతుంది? 15,000. సో మనకి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఓటర్ల సంఖ్య మొత్తం ఎంత అంటే ఆ ప్రాంతంలో ఉన్న ఓటర్ల సంఖ్య మొత్తం ఎంత అవుతుందంటే 15,000 అవుతుంది. సో ఇది మనకు ఆన్సర్ అవుతుంది.